హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంక స్టోరీలోకి వెళ్తే సునంద శశికాంత్తో ఇలా అంటూ ఉంటుంది. పాపం దగ్గరుండి ఎంగేజ్మెంట్ చేయించి తాంబూలాలు కూడా తానే అందుకుంది. పెళ్లి పనులు మొదలయ్యాయి. ఈరోజు పందిరి రాటివేయడం, పసుపు దంచడం, ఇంటిల్లిపాదిని పిలిచింది. ఇంటిల్లిపాది విచ్చేసి దగ్గరుండి కార్యక్రమం జరిపించాల్సిందిగా మన వియ్యపురాలుగారు కోరారు. నిన్న మీరు మీ కోడలిచ్చిన ట్విస్టుకి నా మైండ్ చెడిపోయింది కదా. ఆ డిస్టర్బెన్స్లో దీన్ని మర్చిపోయాను. ఇప్పుడు ఫోన్ చేసి గుర్తుచేసింది రమ్మని. అసలు ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి? మీరంటే కూతురికి పెళ్ళవుతోందన్న ఆనందంలో ఉన్నారు కాబట్టి ఎగురుకుంటూ గెంతుకుంటూ వెళ్తారు. మీతోపాటు రావడానికి నాకు సిగ్గుండాలి కదా. మీ చిన్న ఇంట్లో కూడా సంబరాలు మొదలై ఉంటాయి. ఆ ఇంటినించి మీకు ఏ కబురూ రాలేదా? ఆ ఇంటి ఇల్లాలు మీకు ఫోన్ చేసి ఉండాలే అంటుంది. సునందా, నువ్వు ఒక అబద్ధాన్ని నిజమనుకుని దాంతోనే బతుకుతున్నావు అంటాడు. ఇన్ని రోజులు అలాగే అనుకునేదాన్నండి. ఇప్పుడు ఏది అబద్ధమో ఏది నిజమో నాకే తెలుస్తోంది అంటుంది. తెలిసేవి నిజాలు కాదు, నమ్మేవే నిజాలు అంటాడు. నమ్ముతున్నాను అని చెప్తుంది. నమ్మేవే నిజాలు కాదు, నమ్మేలా ఉండేవే నిజాలు అంటాడు. అన్నిటికీ సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయండి. అవి మీ ముందు ప్రూవ్ అయ్యాయి కూడా. నేను మరోసారి మీతో ఆర్గ్యూ చేయలేను. నేను చెప్పాలనుకున్నది చెప్పాను, అదైపోయింది, దట్స్ ఆల్ అని సునంద అంటుంది. మనం మన చిన్నోడి అత్తారింటికి వెళుతున్నామా లేదా అని అడుగుతాడు. నా కూతురు అత్తారింటికి వెళుతున్నావా లేదా అని అడగండి అని అంటుంది. ఫైనల్గా అడుగుతున్నాను సునందా, మనం వెళుతున్నామా లేదా అని మరింకొకసారి అడుగుతాడు శశికాంత్. ఆనందీ, అరే సునందా, ఆనందీ, ఆనందీ, ఏంటత్తేగారు అని జీవన వస్తుంది. ఆనందిని పిలువు జీవనా, ఆనందిని పిలు. ఏంటత్తేగారు అంటూ ఆనంది వస్తుంది. మీ జ్యోతమ్మ ఫోన్ చేసింది, ఇంకా బయల్దేరలేదా అని అడుగుతోంది. మీరు త్వరగా బయల్దేరండి. మీరు బయల్దేరండి అంటున్నారేంటత్తేగారు? మనమంతా కలిసే కదా బయల్దేరుతున్నాం. నేను రావడం లేదానందీ. ఎందుకత్తేగారు? కాని మీ మావయ్యగారు వస్తారు, మీరంతా బయల్దేరండి. అదికాదత్తేగారు, నేను చెప్పడానికి పిలిచాను, వినడానికి కాదు. సునందా, అత్తేగారు, మావయ్యగారు, మీ అత్తేగారు రాకపోతే నేను రాలేనమ్మా. మీరు బయల్దేరండి. ఏమైంది వీళ్ళకి, ఎందుకిట్లా చేస్తున్నారు అని ఆనంది మనసులో అనుకుంటుంది. జరిగింది నీకు తెలీదు కదా, అందుకే జరుగుతుంది నీకు అర్థం కావట్లేదు. కాని దీని వెనక ఉండి నేను నడిపించాను కదా అని జీవన అనుకొని, ఆ ఆనంది, ఏంది జీవనా, ఇప్పుడేంటి పరిస్థితి? అత్తేగారు రానంటోర్రు, ఎందుకో కూడా అర్థం కావట్లా. నీకు వైజాగ్ వెళ్లలేదనే కోపం ఇంకా అత్తయ్యగారి మనసులో అలాగే ఉంది. అందుకే రానంటున్నారేమో. నేను వెళ్ళి మాట్లాడితే ఒప్పుకుంటారు. నీమీద నాకు నమ్మకముంది. నువ్వు ఒప్పించగలవు. వెళ్ళు ఆనందీ, వెళ్ళు అని ఆనందిని పంపిస్తుంది జీవన. ఇంక అప్పుడే చైతన్య జీవన దగ్గరికి వచ్చి, అప్పుడప్పుడు నువ్వు మంచి పనులు చేయడం కూడా మొదలుపెట్టినట్లున్నావు అని అంటాడు. నీ కళ్ళకి అది చూడడానికి రాదులే అంటుంది. నువ్వింకొంచెం మంచిదానిగా మారుతావా అంటాడు. శాలవ కప్పి సన్మానం చేస్తావా? దండవేసి దండం కూడా పెడతాను అంటాడు. అప్పుడే పైకి పంపిద్దామనా? నీలాంటి వాళ్లకి ఏం కాదులే జీవనా, అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నావు? దేవతలకంటే రాక్షసులే ఎక్కువ కాలం బ్రతుకుతారని. నువ్వైతే రాక్షసుడివి, నువ్వైతే దేవతవు కాదులే. నిన్ను పెళ్లి చేసుకున్నాక ఇంక దేవతలెందుకుంటారు? రాక్షసులాగే ఉంటారు. ఈ అందాల రాక్షసిని మంచి మనిషిగా తీర్చిదిద్దాలి. చూస్తుంటే నిరూపించుకునేలా ఏం కనపడటం లేదు అని చైతన్య అనుకుంటాడు. నాకు తెలిసిన విషయాలు నాకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆనందీ. నేను రావడం కుదరట్లేదని మీ జ్యోతమ్మకి చెప్పు. నువ్వు చెప్పకపోతే నేనే చెప్తాను అని సునంద ఆనందితో అంటుంది. ఇంక ఆనంది దిగులుపడుతూ అక్కడినుంచి బయటికి వచ్చేస్తుంది. ఏంటి ఆనందీ, ఏమంది? అత్తేగారు వస్తారని అన్నారా? ఆలోచిస్తానన్నారు. ఆలోచించడమేంటి? నేనడుగుతాను. జీవన, వెళ్ళొద్దు. అత్తేగారిని ఆలోచించుకోని. పెద్దవాళ్లుగా ఏం చేయాలో మనకంటే బాగా వాళ్లకి తెలుసు. మనం రెడీ అయ్యి బయల్దేరుదాం, పద అంటుంది జీవనతో ఆనంది. ఇంక ఆదిత్యా, ఆనందీ అంటూ వస్తాడు ఆదిత్య. ఆదిత్యగారు, మీరు రెడీ అవ్వండి, వెళ్దాం. అమ్మ రావట్లేదా? ఆలోచిస్తానన్నారుగా. వస్తారన్న నమ్మకం నాకుంది. నేను రెడీ అయ్యి వస్తాను. అమ్మ ఖచ్చితంగా రాదు అని ఆదిత్య అనుకుంటాడు. ఇంక సీను పట్టుపంచా షర్టు వేసుకొని అలీక్య దగ్గరికి వచ్చి నిలబడతాడు. సిలికమ్మా అని పిలుస్తాడు సీను. నువ్వా అంటుంది. అవును, సిలికమ్మా, ఎట్లా ఉంది? ఇల్లం వస్తే సర్పంచు లెక్క అగుపిస్తలే అంటాడు. గ్యారేజ్ మూసేసి ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నావేంటి?
నేను పోటీ చేస్తే నువ్వు నాకు ఓటు వేస్తావా? నేను వెయ్యను. అరే, పెనిమిటి పోటీ చేస్తే పెండ్లాం ఓటు వేయకపోతే ఎంత గలీజ్గా ఉంటుందో నీకెరికేనా? అంటాడు. నువ్వు నిజంగానే పోటీ చేస్తున్నావేంటి? గసువంటివేమీ లేసిలకమ్మా. మరి ఎందుకిలా తయారయ్యావ్? ఇయాల సంధి శ్రీతన్బాబు పెండ్లి పనులకు చూసి చేస్తున్నారు కదా. అయితే ఇయాల పెండ్లిపిల్లగానే చేసుకుంటారు. అయితే అత్తమ్మ వాళ్లే ఉన్నారు, మనం కూడా పోవాలి. దేనికి? పెళ్లి పనుల్లో సాయం చేయడానికి. సాయం చేయమని ఎవరు చెప్పారు? అమ్మడి చెప్పింది. మీ అమ్మడి నీకు బాసేమో, నాకు కాదు. తను చెప్తే చెయ్యాల్సిన అవసరం నాకు లేదు. పైగా పెళ్ళిళ్ళు పెళ్లి పనులు అంటే నాకు చిరాకు. సిలుకమ్మా, ఎవ్వర్నీ కలవను అంటే ఒంటరితనం తప్ప ఏం మిగలదు. అక్కడికి వచ్చినావు అంటే ఇంక నలుగుర్నీ చూసి నువ్వు ఖుషీగా ఉండు, నేర్చుకో. నేను ఎవర్నీ చూసి ఏది నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. మనకు కావాల్సిన మనుషులింట్లో పెళ్లి జరుగుతూ ఉంటే మనం పోకుంటే ఎట్లుంటది చెప్పు? నేను రాను అంటే నీకు అర్థం కావట్లేదా? ముంగటగీ చీర కట్టుకొని జల్దీ తయారవ్వు సిలకమ్మా. నేను కట్టుకోను. కట్టుకోమని చెప్తుంటే మరి ఇంత బెట్టు చేస్తున్నావేంటి? అంటాడు. చెయ్యిని ఏంటింత గట్టిగా పట్టుకున్నావ్? నువ్వు జల్దీ తయారు కాలేదనుకో, చీర చేతిలో పెడుడు కాదు, ఒంటిక్కూడా చుడతా. ఏంటి, బెదిరిస్తున్నావా? నువ్వు కట్టుకుంటావా? నన్ను కట్టమంటావా? నిజంగానే కడతా, బరాబర్ కడతా. నీ బుద్ధి కూడా నీ పేరుకి తగ్గట్టే ఉంది. నీకు బండసీను అని ఊరికే పెట్టలేదు. నువ్వు నిజంగా బండోవేయ్ సిలికమ్మా. నువ్వు ఎట్లైనా అనుకో, అత్త ఇచ్చిన గీ చీర కట్టుకొని నువ్వు జల్దీ రావాలి. పెళ్లి పందిరి కాటడానికి పోవాలి. నువ్విలా బలవంతం చేయకూడదు తెలుసా నీకు? నేను వినమరుడిని కాబట్టి చాలా ఇష్టపడి ఇచ్చి నా ఇష్టాన్ని తెలియచేసుకుంటున్నాను. నువ్వు వినలేదనుకో, నాలో ఉన్న మంచివాడిని పక్కన పెట్టి బండసీనుగాణ్ణి బయటికి తీస్తా. నీకు వినమరుడు కావాలనా, బండసీను కావాలనా? వీడి మాట వినకపోతే నిజంగానే చీర కట్టుకొని లాక్కొనిపోతాడేమో. వీడి చేత బలవంతంగా చేయించుకునే బదులు మర్యాదగా నేనే కట్టుకుంటా. కాని సిలికమ్మ, నువ్వు కట్టుకుంటావా లేకపోతే నన్ను కట్టమంటావా? నేనే కట్టుకుంటాలే. ఇదిగో, మనకి పెద్దగా టైం లేదు. నేను చప్పట్లు కొట్టేలోపు నువ్వు నా కాళ్ల ముంగట ఉండాలి. ఓ 1 2 3. సిలికమ్మ, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావ్. పుత్తడి బొమ్మకి పట్టుచీర కట్టినట్టే ఉంది. ఇన్ని పొగడ్తలు అవసరం లేదులే. అయితే పోదాంపదా. సీను ఎందుకిలా తయారయ్యాడు అని అలేఖ్య అంటుంది. ఇంకా సింహాద్రి కట్టలు పాతడానికి గొయ్యి తీస్తూ ఉంటాడు. శ్రీతనొచ్చి పెదనాన్న నన్ను హెల్ప్ చేయమంటారా అని అడుగుతాడు. ఇంక సీను వచ్చి నువ్వు పెళ్ళికొడుకు శ్రీతన్ బాబూ, గిసంటి పనులన్నీ చేయకూడదు అంటాడు. ఏ నువ్వేంద్రా పెళ్ళికొడుకు లెక్క తయారైనావో అంటాడు సింహాద్రి సీనుతో. పెళ్ళికొడుకు లెక్కాడు మావా, పెద్ద మనుషులు లెక్క తయారైనా. ఆహా, పెళ్ళయింది గదా, ఇప్పుడు నువ్వు కూడా పెద్ద మనిషివే సీను అంటాడు సూర్య. నీ శారీ బావుందే లేఖ్యా అంటుంది జ్యోతి అలేఖ్యతో. అత్తమ్మ కొన్నిచ్చిందిలేరమ్మా అంటాడు సీను. ఒరే యదవా, నా పేరెందుకురా చెప్పావు? నీ పెళ్ళానికి నువ్వే కొన్నానని చెప్పచ్చు కదా. ఆహా, అల్లుణ్ణి గదా, అత్తమ్మ అలా చెప్తోంది అంటాడు సీను. సూర్యసారు, ఇవే అన్ని పనులైపోయినాయి. పంతులుగారు రావడం ఒక్కటే మిగిలింది. అగో పంతులుగారు కూడా వచ్చారు. ఇంక మనోళ్లు రావడమే లేటు. లైరమ్మా, ఒకసారి ఫోన్ కొట్టిండమ్మా, వాళ్ళింకా రాలేదేంది? వాళ్ళెక్కడున్నారో కనుక్కోండి అంటుంది పద్మమ్మ. ఓ చేస్తాను పద్మమ్మ, ఈ పాటికే రావాలి అంటుంది జ్యోతి. అమ్మా నమస్కారమయ్యా. నమస్కారం నమస్కారం అంటాడు పంతులుగారు. రెండి పంతులుగారు అంటారు. పూజ మొదలుపెట్టమంటారా అని అడుగుతాడు. ఈ ఇంటి ఆడపొడుచు ఇంకా రాలేదు పంతులుగారు. ఆడపొడుచు లేకుండా పూజేంటి? ఆవిడొచ్చిన తర్వాతే పూజ మొదలు పెడదాం. ఈ ఇంటి ఆడపొడుచొస్తుందనుకుంటే ఇంటికి కాబోయే కోడలొస్తుందేంటి? రామా నమస్కారమండి. నమస్కారం అమ్మా. నువ్వేంటమ్మా ఇంటికొచ్చావు? పెళ్ళయ్యే వరకు ఆడపిల్ల అత్తారింటికి రాకూడదు గదా అని ఇందుమతి చైత్రానడుగుతుంది. నేనొచ్చింది మీ గురించి కాదు మేడం. మరెందుకొచ్చినట్టు? బట్టలు పెట్టమని మా అమ్మ పంపించింది. బట్టలెవరికమ్మా అని సూర్య అడుగుతాడు. ఆ సింహాద్రి మావయ్యగారికి, పద్మత్తయ్యగారికి. వీళ్లకిప్పుడు బట్టలు పెట్టడం ఏంటి? పూర్ణత్తయ్యగారు నాకేం చెప్పలేదే అంటాడు శ్రీకాంత్. అప్పుడే అల్లుడైపోయినట్టు అన్నీ నీతో చెప్పుకుంటారా ఏంటి అంటుంది ఇందు. అమ్మా, ఇప్పుడు మాకు బట్టలెందుకమ్మా? మా అమ్మకు ఆరోగ్యం బాలేనప్పుడు పద్మతయ్యగారొచ్చి తోడుగా ఉన్నారు కదండీ అని చైత్ర చెప్తుంది. ఓహో, మీ అమ్మకి సేవలు చేసిందని బట్టలు పెడుతున్నావా అని ఇందు అంటుంది. ఆ అలాగని కాదండి. మీకంటే పలకరించుకోడానిక్ కానీ బట్టలు పెట్టుకోడానిక్ కానీ అందరూ ఉన్నారుగాని మాకెవరూ లేరు కదండీ. మా ఇంట్లో శుభకార్యం జరుగుతుందంటే మన తరపు నుండి మనవాళ్లమని చెప్పుకోడానికి ఎవరున్నారని మా అమ్మ అడిగింది. అప్పుడు మాకు మీరే గుర్తొచ్చారు. అది వాళ్లకి, ఇటు మాకు మీరే బంధువులండి అని చైత్ర అంటుంది. దాంతో పద్మమ్మ సింహాద్రి మురిసిపోతారు. సీను,
నీకో చెల్లెలు దొరికింది. ఇప్పటినుంచి సింహాద్రి పద్మమ్మ నీకు మాత్రమే కాదు, చైత్రకు కూడా అత్తామామలే అని సూర్య అంటాడు. కొత్త బంధాలు బాగానే కలుస్తున్నాయి అని ఇందుమతి అంటుంది. గట్ల కలిస్తేనే గదమ్మా మనుషులమవుతాం అని పద్మమ్మ అంటుంది. చైత్ర, పందిరాట చేయడానికి ఇంకా టైముంది. ముందు నువ్వు బట్టలు పెట్టమ్మా, ఈలోపు కుట్టివాళ్లు కూడా వస్తారు. అలాగే సార్. ఇంక సారేంటమ్మా, మామయ్య అని పిలువు. పెళ్లికి ముందే పిలుపులెందుకు సూర్యా, పెళ్ళైన తర్వాత పిలుస్తుందిలే. నిశ్చితార్థమైపోతే సగం పెళ్ళైపోయినట్టే కదా అత్తయ్యగారు. పిలుచుకోవడంలో తప్పేముంది? నువ్వే మమ్మల్ని అత్తయ్య మామయ్య అని పిలువమ్మా. అలాగే అత్తయ్యగారు. మామయ్య తీసుకోండి, అత్తయ్య మీక్కూడా అని చైత్ర సింహాద్రి పద్మమ్మకి బట్టలిస్తుంది. ఈ పెళ్లి తర్వాత మీ బ్రతుకులేమవుతాయో నాకు తెలుసుగదా అని ఇందుమతి అనుకుంటుంది. ఆశీర్వదించండి. సల్లగా ఉండమ్మా అంటారు. ఇట్ల పెద్దోళ్లకి ఇజ్జతిచ్చేవాళ్లంటే నాకు చాలా ఇష్టం అంటాడు సీను. ఈ కౌంటర్ నాక్కూడా కదా. అయినా సరే, ఇలా వంగి వంగి దండాలు పెట్టడం నా వల్ల కాదు అని అలేఖ్య అనుకుంటుంది. పంతులుగారు, అమ్మా ఏంటి, ఆడబోడ్చొచ్చేసింది, ఇక పూజ మొదలుపెట్టొచ్చు అని ఇందుమతి పంతులుగారితో చెప్తుంది. ఇంకా ఆనంది, జ్యోతమ్మా అంటూ వస్తుంది. హాయ్ అత్తయ్యగారు, హాయ్ మామయ్యగారు, హాయ్, అందరికీ నమస్కారం అంటారు ఆదిత్య, చైతన్య. ఇంక సీను చైతన్య దగ్గరకొచ్చి, నిశ్చితార్థానికి రాకుండా ఎక్కడికి పోయినావు బాబూ అంటాడు. మనం తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం సీను, ఇప్పుడొచ్చేశాను కదా. ఏంటి బార్మరిది ఇంత సర్ప్రైజ్ ఇచ్చావ్? అరే, నువ్వే ఉంటావనుకుంటే మా సిస్టర్ కూడా ఇక్కడే ఉందే అంటాడు చైతన్య. ఇంక ఆదిత్య చైత్రవైపు చూసి, చైత్ర మీ చెల్లి అని శశికాంత్ చెప్పిన మాటల్ని గుర్తుచేసుకుంటాడు. తను సింహాద్రి పద్మమ్మకి బట్టలు పెట్టడానికొచ్చింది అని సూర్య చెప్తాడు. హాయ్ వదినా, ఈ బట్టల కార్యక్రమమేంది చైత్రా? అమ్మకొక సెంటిమెంటుంది. అయినా మాకు మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. చైత్ర ఇక్కడికొస్తుంది అని నేనస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. అమ్మ కూడా వచ్చి ఉండింటే చాలా డిస్టర్బ్ అయ్యేది అని ఆదిత్య మనసులో అనుకుంటాడు. ఇంక చైత్ర ఆదిత్యం చూసి, హాయ్ సార్ అని పలకరిస్తుంది. సారేంటి సిస్టర్, అన్నయ్య అని పిలువు అని చైతన్య అంటాడు. వీడికి నిజం తెలియక ఇట్లా మాట్లాడుతున్నాడు అని ఆదిత్య అనుకుంటాడు. ఏంటి చైతన్య, ఏమన్నావ్? ఇంకోసారన్నావ్ అంటుంది ఇందుమతి. సార్ కాదు, అన్నయ్య అని పిలువు అన్నాను. ఏమి తప్పంటారా? అస్సలు తప్పుగాదు, వింటానికి చాలా బావుంది. ఏ జీవనా, నువ్వేమంటావ్? వరుస కరెక్ట్గానే ఉంది చిన్నగిరాని. చైత్ర, నువ్వు మా బావగారిని, నా భర్తని సొంత అన్నయ్యలే అనుకో అంటుంది జీవన. నేను కూడా రాకపోతే బావుండేది అని ఆదిత్య మనసులో అనుకుంటాడు. ఇన్ని సంవత్సరాల్నించి రాఖీ పండుగ రోజు నువ్వు ఎవరికి రాఖీ కట్టాలా అని ఇబ్బంది పడుంటావు. ఈసారి నుంచి నీకలాంటి ఇబ్బందులేమీ ఉండవు అంటుంది జీవన. అవును చైత్ర, నీకు ఆదిత్య అన్నయ్యున్నాడు, చైతన్య అన్నయ్యున్నాడు, ఆనంది వదినుంది, జీవన వదినుంది, సునంద పెద్దమ్మ, శశికాంత్ పెద్దనాన్న కూడా ఉన్నారు అంటుంది ఇందుమతి. ఇప్పుడివన్నీ ఎందుకండి, జరగాల్సిన కార్యక్రమం చూడండి అంటాడు ఆదిత్య. నీకు లోపల మండుతుందని నాకు తెలుసుగదా. చైతన్య, అమ్మా నాన్న వెనక కారులో వస్తున్నారా? సారీ మామయ్యగారు, వాళ్ళు రావటం లేదు. రాకపోవడమేంటి, నేను ఫోన్ చేసి చెప్పాను గదా. అత్తయ్యగారైతే రానని చెప్పారు అని జీవన చెప్తుంది. జ్యోతమ్మ, నువ్వేం పరిశాన్గాకు, అత్తయ్యగారు రావాలి అని అనుకుంటే తప్పకుండా వస్తారు అని చెప్తుంది ఆనంది. అంటే రాకూడదని అనుకుంటే రారా? అదే మీ ఇంటి శుభకార్యమైతే మేం పనులు మానుకొని మరీ వస్తాం అంటుంది ఇందు. ఇంకా ముహూర్తానికి టైం కాలేదు కదా, ఎందుకానంది మీ అత్తగారిని కవర్ చేస్తావ్? ఆవిడెందుకు రాలేదో చెప్పొచ్చు కదా. ఏవో పర్సనల్ రీజన్స్ ఉంటాయి. పంతులుగారు, పందిరినాటు వేయడానికి ఇంకెంత టైముంది? ముహూర్తానికి ఇంకా అరగంట సమయం ఉందమ్మా. ఈలోపు మీరు పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి. అమ్మా, దీనికి చెయ్యాల్సిన పనులేమైనా ఉన్నాయా? కొబ్బరికాయలు లోపలున్నాయి. అవునా, నేను తీసుకొస్తాలే. అలేఖ్య, నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయవా? సరే. ఇంకేందాలిత్యా, ఫ్యాక్టరీ పనులెలా నడుస్తున్నాయి? నువ్వేణ్ణే ఉండయ్యా, నేను బట్టలు లోపల పెట్టొస్తాను అని పద్మమ్మ సింహాద్రితో చెప్పి వెళ్ళిపోతుంది. జ్యోతమ్మ, ఇంకా బాధపడుతున్నావా? అది కాదు కుట్టి, నేను చెప్పిన తర్వాత కూడా సునందగారు రాకపోవడమేంటి? మా మీదేమైనా మీ అత్తయ్యగారికి కోపముందా? అటువంటిదేమీ లేదు జ్యోతమ్మా అని ఆనంది అంటుంది. ఇంక ఎందుకంత జీవన అలేఖ్య ఒకచోటు చేరి, మీ అత్తగారైతే ఖచ్చితంగా రాదుగదా. ఆవిడ రాదుగాని చైత్రనెందుకు పిలిపించారు? ఆవిడగారినెందుకు పిలుస్తారు? మా పెద్దమ్మకి పెద్దనాన్నకి బట్టలు పెట్టడానికొచ్చింది, అది వంకలే. అసలు కారణం అదే ఉండదు. పోనీ ఇలా అనుకుందామా, మీ తమ్ముడికి చూడాలనిపించి ఈ వంకతో ఇంటికి పిలిపించాడేమో అంటుంది అలేఖ్య. మనం ఈ రకంగా ఆలోచిస్తే అనుకున్నది సాధించలేం. మరి నువ్వేమనుకుంటున్నావ్? ఏంటి? ఏం జరిగినా అన్నింటికీ కారణం ఆనందీయే అవ్వాలి. చైత్రని పిలిపించింది ఆనందీ కాదుగదా. మనం అల్ల క్రియేట్ చేయాలి. నువ్వన్నీ గాల్లో మేడలు కడతావుగాని ఏదీ జరగదు అని అలేఖ్య జీవనాతో ఇందుమతితో అంటుంది.
ఇంక తర్వాత జరగబోయే కథ ఏంటంటే, సునందగారు, ఏమైంది మీకు? ఏ గతాన్నైతే కలలో కూడా తలుచుకోకూడదనుకున్నానో అదే గతాన్ని కళ్యాణం వరకు తీసుకొచ్చింది ఈ అమ్మాయి. గతమేందత్తేగారు? అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి ఈ అమ్మాయి ఎవరనుకున్నారు? నా భర్త రెండో భార్య కూతురు అని సునంది చెప్తుంది. దీంతో అక్కడున్నవారందరూ ఒక్కసారిగా షాకవుతారు. ఆనంది మరింత షాకవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.